ఇంకా ఎక్కాలి. ఇదంతా ఎక్కొచ్చా. మెట్లే ఉండవు, అంతా ఇలాంటి కొండే. ఆల్రెడీ డిహైడ్రేట్ అయిపోయాను. 10 minutes కూర్చున్నా. ఇదంతా మళ్ళీ దిగాలి. ఎక్కాల్సింది చాలా ఉంది ఇంకా. గైస్ ఆల్మోస్ట్ వచ్చాను పైకి. కాకపోతే వాటర్ బాటిల్ మర్చిపోయాను కిందనే. లోపల ఏం లేదు. కనిపిస్తుంది కదా పైన, అదే స్తంభం. ఉగ్ర నరసింహస్వామి చీల్చుకొని బయటకు వచ్చిన స్తంభం అదే. చూడండి, మీకు లోతు చూపిస్తా. ఇది ఈ కెమెరా కనిపించట్లేదు, కాకపోతే ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద కొండ మీద ఉన్నాను నేను. లిటరల్లీ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. చెప్పడానికి మాట్లాడట్లేదు, అలసిపోయిన ఫుల్గా. కిందకి ఎలా దిగుతానో కూడా తెలియట్లేదు, కానీ చూడాలనే వచ్చాను. దిగడం అనేది తర్వాత ఆలోచించద్దు, చూసేస్తే అది సాటిస్ఫాక్షన్. ఇవన్నీ రాయి పిక్కలు, ఒక్కొక్కటి ఎక్కుతుంటే మీకు చూపిస్తా. ఇంత పైకి వచ్చాం కదా, మీకు చూపించే కిందకి వెళ్తా. ఇన్కేస్ వెళ్ళలేకపోతే ఎక్కడ అయిపోతే అక్కడ అయిపోయి అప్పుడు చూసుకోవచ్చు తర్వాత. ఇదిగోండి టాప్ ఆఫ్ ద మౌంటైన్, కనిపిస్తుందా? మీకు ఇప్పుడు దేవుని చూపిస్తా. అబ్బో యా, ఆల్మోస్ట్ దేర్. రావాలనుకున్నా. ఆల్రెడీ జ్వాలా నరసింహస్వామిని చూశాను చాలా కొండెక్కి. దానికి ఇది మళ్ళీ ఇక్కడికి రావాలంటే, ఉగ్ర నరసింహస్వామి దగ్గరికి రావాలంటే 2 km కొండెక్కాలి. ఈ తాళ్ళు పట్టుకొని, తాడు పట్టుకుంటే లేట్ అవుద్దని కోతిలో రాళ్ళు పట్టుకొని వచ్చాను. ఇది చూడండి, చిన్న దారి, అటు ఇటు లోయ. ఐఎమ్ గోయింగ్. అదే స్తంభం నుంచి చీల్చుకొని వచ్చారు. బాబోయ్, భయపడకుండా నా వాయిస్ అలా ఉండదు, అలసిపోయాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. అది ఈ స్తంభం నుంచే వచ్చారు. ఇంకెంత దూరం ఎక్కడ అర్థం అవట్లేదు. మరి ఐ థింక్ ఇదే అనుకుంటా. ఇదిగోండి, పగిలింది కదా, ఐ థింక్ ఇదే అనుకుంటా. ఇక్కడ ఏం లేవు ఇంకా చూపించడానికి కూడా. టాప్ ఆఫ్ ద ఇదే ఉంది. ఇంతే, ఇంకా అన్ని కొండలు చూసినా ఇదే టాప్లో ఉంది. సరే అయితే పైకి రావడం వచ్చాను, దిగాలి ఇప్పుడు. ఓకే గాయ్స్, తప్పు జరిగిపోయింది ఆల్రెడీ. మీకు చూపించాను కదా, అది కాదంట, ఇంకా కిందకు ఉందంట. దిగుతున్నా, మరి ఇది ఎక్కడుందో అర్థం అవ్వట్లేదు. కాలు మండిపోతున్నాయి, అంతా ఐరన్ రాల్. ఇదిగోండి ఈ రాలే, అదిగోండి అక్కడ ఉంది, కనిపిస్తుందా? చేరిపోయా. ఇందాక చెప్పిన స్తంభం కాదు ఇది, అసలైన స్తంభం. ఇక్కడ నుంచే ఈ రాళ్ళని పగలు కొట్టుకొని ఉగ్ర నరసింహ స్వామి అయితే బయటకు వచ్చారు. తెగ ఊగిపోతున్నాయి ఇవి. ఇదిగోండి పాదాలు. మీరు చూసిన చూడండి.
ఇలా వచ్చా, మీకు కనిపిస్తుందా? ఇలా వెళ్ళాలి, మామూలు ట్రెక్కింగ్ కాదు. చూడండి ఆ కొండలు అవుతున్నా, మళ్ళీ పైకి మళ్ళీ కింద దిగాలి. నాకు డౌన్ దిగుతుంటే ఒకటి అనిపిస్తుంది, మనం అనుకున్నది సాధించిన తర్వాత అది ఎంత ఎత్తైనా సరే, ఎంత లోతైనా సరే అనిపించింది. మీకు కూడా చెప్పడం మర్చిపోయింది, పైన కోతులు ఉంటే మీరు ఏమైనా కవర్లో వాటర్ పట్టుకున్నా, ఏ ఫుడ్ పట్టుకున్నా సరే లాగేసుకుంటాయి. నా దగ్గర ఏం లేదనుకోండి, దిగుతున్నా చాలా వచ్చేస్తున్నాయి కాళ్ళలోకి. ఎక్కినంత కష్టం కాదమ్మా దిగడం. ఎప్పుడైనా రావాలనుకుంటారండి, కానీ మీరు అనుకున్నది చేసాక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అది వేరు. చల్ సైడ్ గో. సరే అయితే దిగక మళ్ళీ వీడియో చేస్తా. ఇదిగోండి, ఇవన్నీ రాళ్ళు రప్పలు, వీటి నుంచే దిగాలి. ఐ హ్యావ్ టు గో ఇన్ దిస్ వే. ఐ నో ఈ కలిసిపోతే కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అరే నువ్వు టెన్షన్ పడకరా. ఇగో మనకి ఇంగ్లీష్ వచ్చాను అవతలడు అనుకోవాలనుకో, మనం ఇంగ్లీష్ మాట్లాడద్దు. చెప్పడం మర్చిపోయా, ఈరోజు ఇది అయిపోతే మళ్ళీ రేపు తమిళనాడులో తిరువనమల వెళ్ళాలి, అరుణాచలం. అది గిరి ప్రదక్షిణ 14. మొత్తానికి గట్టిగా ఉంది ట్రావెలింగ్.